ఇవాళ ఢిల్లీ పర్యటన చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి రావడం జరిగింది. ఇదేదో కేవలం ఒక బై ఎలక్షన్ కోసమో లేకపోతే ఒక అంశం కోసం ఇంత దూరంగా ప్రయాణం చేయాల్సిన అవసరం మాకెవరికి అట్లా అనిపించడం లేదు. సో దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, జనసేన పార్టీ తరఫున ఎప్పుడు కూడా ప్రజల పక్షాన తెలుగు రాష్ట్రాలకు ఏ విధంగా మేలు జరుగుతుందనే అంశాలపైన మేము ఎక్కువ చర్చిస్తాం తప్ప కేవలం ఒక రాజకీయ లబ్ధి కార్యక్రమం కోసమో లేకపోతే ఒక పర్టికులర్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బేస్ చేసుకుని ఒక అంశం గురించి చర్చించడానికి మాత్రం ఇంత దూర ప్రయాణం మాకు చేయాల్సిన అవసరం లేదని మేము భావిస్తున్నాం. ఈరోజు నిన్న జరిగిన చర్చల్లో చాలామంది మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులతోటి, కేంద్ర నాయకత్వంలోని సీనియర్ నాయకులతోటి వీళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు చర్చించారు. తప్పకుండా కొన్ని అంశాలపైన చాలా స్పష్టత వచ్చేటట్టు, రాబోయే రోజుల్లో ఒక రోడ్ మ్యాప్ రూపొందించేటట్టు, కలిసి పనిచేసుకునే విధంగా ఒక మంచి వాతావరణంలో ఒక సమిష్టిగా ముందుకు తీసుకువెళ్ళి ఏ విధంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతామో దాని గురించి ఒక స్పష్టత తీసుకురావడం కోసం దాదాపు గంట సేపు పాటు ఇప్పుడు జాతీయ అధ్యక్షులు నడ్డా గారితో చర్చించడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకత్వం చాలా సానుకూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఏ విధంగా ఇంకా మంచి కార్యక్రమాలు చేద్దామని చాలా స్పష్టంగా వాళ్ళు మాకు వివరించారు. ఆ వివరాల గురించి కొన్ని అంశాలు పవన్ కళ్యాణ్ గారు మీ ముందు చెప్తారు. నడ్డా గారి ఆహ్వానం మేరకు బీజేపీ అధ్యక్షులు శ్రీ నడ్డా గారి ఆహ్వానం మేరకు నేను ఢిల్లీ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే కొంతమంది నాయకులు కలవడం, అలాగే ఇప్పుడే దాదాపు గంట పైగా మాట్లాడాను నడ్డా గారితో, అలాగే మిగతా సీనియర్ నాయకులతో. దాంట్లో ముఖ్యంగా చర్చించిన అంశాల్లో ముఖ్యంగా మన అమరావతి రాజధాని ఒకటి, 2 పోలవరంకి సంబంధించి, అలాగే భవిష్యత్తులో ఈ అలయన్స్ ఎంత బలంగా ముందుకెళ్ళాలి, ఎంత పటిష్టంగా ముందుకెళ్ళాలి, అలాగే కోఆర్డినేషన్ ఎంత బాగుండాలి, వీటన్నిటి మీద చాలా లోతుగా చర్చించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అమరావతికి రాజధానికి సంబంధించి వచ్చేటప్పటికి చివరి రైతుకి న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ జనసేన అలయన్స్ ఆఖరి రైతుకి న్యాయం జరిగే వరకు వారి పక్షాన్ని నిలబడతాం, మేము వారికి అండగా ఉంటాం అనేది బలంగా ఇంకోసారి మీకు చెప్తా ఉన్నాం. ఇది నా ఒక్కరి నుంచి వచ్చిన కాదు, మా అలయన్స్ నుంచి నడ్డా గారి నోటి నుంచి వచ్చిన మాటలు మీకు చెప్తా ఉన్నాం. అలాగే పోలవరం గురించి కూడా ప్రత్యేకంగా చర్చించాం. దాని మీద స్పష్టంగా మనోహర్ గారు చెప్తారు. అలాగే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అవినీతి జరుగుతున్న కానీ అవినీతి విధానాల గురించి కానీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, అలాగే టెంపుల్ డెసెక్రేషన్స్ అంటే టెంపుల్స్ తాలూకు మన ఎట్లా అపవిత్రం చేయబడి దాదాపు 800 పైగా టెంపుల్స్ మన దేవతా విగ్రహాలు కానీ, దేవాలయాలు కానీ, లేకపోతే రథాలు కానీ ఎలాగ తగలబెట్టేయడం జరిగింది, ఎలా డెసెక్రేషన్ జరిగింది, అపవిత్రం చేయడం జరిగింది, వీటన్నిటిని కూడా చర్చకు వచ్చింది. అలాగే ఇంకొకటి వచ్చిన కీలకమైన అంశం, ఈ తిరుపతి బైపోల్స్లో ఎలా ముందుకెళ్ళాలి, ఉమ్మడి అభ్యర్థిని ఎలా నిలబెట్టాలని దీని మీద ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం. దీని మీద ఒక కమిటీని వేసి ఎలా నిలబెట్టాలి, ఎలా ముందుకెళ్ళాలి, దీని మీద ఉమ్మడి అభ్యర్థిని ఎలా తీసుకెళ్ళాలి, దాని జనసేన అభ్యర్థి అవుతారా లేదంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అవుతారా అనేది ఈ ఉమ్మడి అందరూ కూర్చున్న తర్వాత మేము అందరూ నిర్ణయించిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్తాం. రాజధాని మారకూడదన్న డిమాండ్ తెలుగు ప్రజలకి భరోసా కల్పించే విధంగా, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రైతులకి ఎప్పటి నుంచో కలగా మిగిలిన ప్రాజెక్టు అమలావతికి, పోలవరానికి, రెండింటికి గురించి కూడా ఇందాక కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. పోలవరం విషయంలో చాలా స్పష్టతతోటి కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భరోసా ఇవ్వండి, ఇది జాతీయ ప్రాజెక్టుగా స్వీకరించాం, అది పూర్తి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా అది ఫుల్ఫిల్ చేసే విధంగా ముందు తీసుకెళ్తాం అనేది చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కొన్ని కార్యక్రమాల గురించి వివరాలు సేకరించాల్సిన బాధ్యత అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి తప్పకుండా ఆ వివరాలు సేకరించిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలి కానీ
నాయకులకు ఉపయోగపడే విధంగా మాత్రం ప్రాజెక్టులు పూర్తి చేయడం స్పష్టత చెప్పారు. అమరావతి విషయంలో చాలా స్పష్టంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అక్కడ జరిగిన ఉద్యమానికి, రైతులు పడుతున్న ఆందోళనకి ఒక కొత్త ప్రభుత్వం వచ్చి రాజధాని మార్చేస్తామంటే అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నా అయినా కూడా అక్కడ ఉన్న ప్రతి రైతుగా భరోసా ఇవ్వండి. అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పోరాడతాయి. అమరావతి రాజధానిగా ఉండాలనేది మా నిర్ణయం అనేది మీకు స్పష్టంగా చెప్తుంది. దానికి అనుగుణంగా మీకు గుర్తు చేస్తున్నాను. జనవరి 11వ తారీఖున భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా అదే విధంగా తీర్మానం చేశారు. ప్రభుత్వం మారినంత మాత్రాన ఈ విధంగా ప్రజల్ని మోసగించే విధంగా ఒక రాజధాని మార్పు అనేది మాత్రం జరగకూడదనేది చాలా స్పష్టంగా ఆ రోజు వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. ఎప్పుడు కూడా మేము రైతుల పక్షాన్ని నిలబడి, జనసేన పార్టీ కూడా మా అధ్యక్షులు కూడా అదే స్టాండ్ పైన నిలబడి ఉన్నాం. అది ఒక ఫ్యూ డేస్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడటాన్ని చూశాం. అమరావతి రాజధాని మీద చర్చించాం. చివరి రైతు వరకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. అలాగే పోలవరం అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని చూశాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాల మీద చర్చ జరిగినట్టు చెప్పారు. అలాగే తిరుపతి ఉప ఎన్నిక మీద కూడా చర్చ జరిగింది. బీజేపీ అలాగే జనసేన రెండు పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడుకుని ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తాము, అతి త్వరలోనే ప్రకటిస్తామని ఆయన మాట్లాడటాన్ని చూశాము. బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ అలాగే జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడటం చూశాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి తీవ్రంగా చర్చ జరిగింది. అలాగే పలు కీలక అంశాలు, పోలవరం కావచ్చు, అమరావతి రాజధాని విషయంలో కావచ్చు, అమరావతి రాజధాని విషయానికి సంబంధించి చివరి రైతు వరకు వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా బీజేపీ అలాగే జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తాయన్నట్టుగా మాట్లాడటాన్ని కూడా మనం ఇప్పటివరకు చూసాం. పోలవరం అంశం అలాగే అమరావతి, తిరుపతి ఉప ఎన్నికకి సంబంధించి కూడా చర్చ జరిగినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. అమరావతి రాజధాని మీద కూలంకషంగా చర్చ జరిగిందని చెప్పారు. అలాగే తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి చర్చ జరిగింది. బీజేపీ జనసేన రెండు పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడుకుని ఏ అభ్యర్థిని నిలబెడితే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి, ఒక కమిటీ వేసి అభ్యర్థిని నిర్ణయిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉప ఎన్నిక కోసం కాదు, ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలకు సంబంధించి కాదు, దీర్ఘకాలంగా ముందు భవిష్యత్తులో రెండు పార్టీలు ఏ రకంగా పోరాటం చేయాలి, ప్రజల తరఫున నిలబడి ఎలా ముందుకెళ్లాలి అని ఒక ఎజెండాతో, ఒక దీర్ఘకాలిక ఎజెండాతో ముందుకు వెళ్ళబోతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. సుదీర్ఘ కాలం పాటు ఈ అలయన్స్ ఉంటుందని కూడా వారు స్పష్టం చేశారు. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టబోతున్నారు. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి అతి త్వరలోనే ఆ నిర్ణయం చెప్తారు. ఇదే అంశానికి సంబంధించి తాజా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, నడ్డాతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఏ అంశాల మీద ఇంకా వాళ్ళు ఎలాంటి చర్చ చేశారు? మీ దగ్గర ఉన్న తాజా వివరాలు ఇవ్వండి. యశ్వలి, సుమారు 40 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్, జేపీ నడ్డాతో సమావేశం జరిగింది. సమావేశం అనంతరం వాళ్ళిద్దరూ మాట్లాడడం జరిగింది. కేవలం రాజకీయ అంశాల కోసం చర్చలు జరిపేందుకు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించేందుకు ఢిల్లీ వచ్చాం. జేపీ నడ్డాతో ముఖ్యంగా లాక్డౌన్ కాలం తర్వాత సుమారు 10 నెలల తర్వాత ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. సో రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని వివరించడం జరిగింది. అది అమరావతి రైతుల ఆందోళనకు సంబంధించి కానీ, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారానికి సంబంధించిన అంశాలు చర్చకొచ్చాయని చెప్పి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చివరి రైతుకు న్యాయం జరిగేంత వరకు కూడా బీజేపీ జనసేన కలిసి పోరాడాలి అన్న అంశాన్ని ముఖ్యంగా వారు ప్రకటించడం జరిగింది. రైతులకు న్యాయం చేసే దిశగా అమరావతి విషయంలో పోరాటం కొనసాగుతోంది. అలాగే ఉమ్మడి రాజకీయ కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అనేది రాష్ట్రంలో బీజేపీ జనసేన రెండు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాయి. కాబట్టి ఉమ్మడి కార్యాచరణకు సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. అలాగే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి ముఖ్యంగా ఒక కమిటీని వేయడం జరుగుతుంది. ఈ కమిటీలో రెండు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఉంటారు. సో వారు ఇరువురు కూడా కూర్చొని ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలా, లేక జనసేనకు సంబంధించిన పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉండాలా, బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఉండాలా అనేది ఆ కమిటీ నిర్ణయిస్తుంది అన్న అంశం స్పష్టం చేశారు. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ అంశంపైన స్పష్టత వస్తుంది. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనే అంశానికి
సంబంధించి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాదు ఈ సమావేశం అనేది, రాజకీయ అంశాలతో పాటుగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న సహకారం, అలాగే దేవాలయాలపైన కూడా 800 దేవాలయాలపైన దాడులు జరిగాయి. సో ఈ అంశం కూడా చర్చకు వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలకు సంబంధించి ఈ రెండు పార్టీలు ఏ విధంగా ముందుకెళ్ళాలి, రాజకీయంగా ఎటువంటి వ్యూహాల్ని అవలంబించాలి, టీడీపీ వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అనే అంశాలకు సంబంధించి ఈ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికతో పాటుగా రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన వ్యూహాలు కూడా ముఖ్యంగా సుదీర్ఘకాలం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కలవలేదు కాబట్టి సో అనేక అంశాలు ఈ భేటీ సందర్భంగా ప్రస్తావనకు రావడం జరిగింది. సో ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలను చూడడం లేదు, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలకు సంబంధించి జనసేన బీజేపీ కలిసి పోరాడుతున్నాయి. సో ఆ అంశాలకు సంబంధించి ఈ భేటీలో ప్రధానంగా చర్చించడం జరిగింది. కేవలం రాజకీయ అవకాశాల కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదనేది మరోసారి నాదెండ్ల మనోహర్ అలాగే పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. సో ఓవరాల్గా తిరుపతి ఉప ఎన్నికకి సంబంధించి మాత్రమే కాకుండా రాష్ట్రానికి సంబంధించి ఇటు అమరావతి రాజధాని కానీ అలాగే పోలవరం ప్రాజెక్టు పెండింగ్ అంశాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న సహకారం సహా రాజకీయ అంశాలు ఇవన్నీ కూడా అమరావతి గురించి ఒక సానుకూల వాతావరణంలో ఈ సమావేశం జరిగిందని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ గోపి. శ్రీ నడ్డా గారి ఆహ్వానం మేరకు నేను ఢిల్లీ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే కొంతమంది నాయకులను కలవడం, అలాగే ఇప్పుడే దాదాపు గంట పైగా మాట్లాడాను నడ్డా గారితో, అలా మిగతా సీనియర్ నాయకులతో. దానిలో ముఖ్యంగా చర్చించిన అంశాల్లో ముఖ్యంగా మన అమరావతి రాజధాని ఒకటి, 2 పోలవరంకి సంబంధించి, అలాగే భవిష్యత్తులో ఈ అలయన్స్ ఎంత బలంగా ముందుకెళ్ళాలి, ఎంత పటిష్టంగా ముందుకెళ్ళాలి, అలాగే కోఆర్డినేషన్ ఎంత బాగుండాలి, వీటన్నిటి మీద చాలా లోతుగా చర్చించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అమరావతికి రాజధానికి సంబంధించి వచ్చేటప్పటికి చివరి రైతుకి న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ జనసేన అలయన్స్ చివరి రైతుకి, ఆఖరి రైతుకి న్యాయం జరిగే వరకు వారి పక్షాన్ని నిలబడతాం, మేము వారికి అండగా ఉంటాం అనేది బలంగా ఇంకోసారి మీకు చెప్తా ఉన్నాం. ఇది నా ఒక్కరి నుంచి వచ్చిన కాదు, మేము అలయన్స్ నుంచి నడ్డా గారి నోటి నుంచి వచ్చిన మాటలు మీకు చెప్తా ఉన్నాం. అలాగే పోలవరం గురించి కూడా ప్రత్యేకంగా చర్చించాం, దాని మీద స్పష్టంగా మనోహర్ గారు చెప్తారు. అలాగే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అవినీతి జరుగుతున్న కానీ, అవినీతి విధానాల గురించి కానీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, అలాగే టెంపుల్ డెసెక్రేషన్స్ అంటే టెంపుల్స్ తాలూకు మన ఎట్లా అపవిత్రం చేయబడి దాదాపు 800 పైగా టెంపుల్స్, మన దేవతా విగ్రహాలు కానీ, దేవాలయాలు కానీ, లేకపోతే రథాలు కానీ ఎలాగ తగలబెట్టేయడం జరిగింది, ఎలా డెసెక్రేషన్ జరిగింది, అపవిత్రం చేయడం జరిగింది, వీటన్నిటిని కూడా చర్చకు వచ్చింది. అలాగే ఇంకొకటి వచ్చిన కీలకమైన అంశం ఈ తిరుపతి బైపోల్స్లో ఎలా ముందుకెళ్ళాలి, ఉమ్మడి అభ్యర్థిని ఎలా నిలబెట్టాలని దీని మీద ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. దీని మీద ఒక కమిటీని వేసి ఎలా నిలబెట్టాలి, ఎలా ముందుకెళ్ళాలి, దీని మీద ఉమ్మడి అభ్యర్థిని ఎలా తీసుకెళ్ళాలి, దాని జనసేన అభ్యర్థి అవుతారా లేదంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అవుతారా అనేది ఈ ఉమ్మడి అందరూ కూర్చున్న తర్వాత మేము అందరూ నిర్ణయించిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్తాం. సార్, అమరావతి విషయంలో చివరి రైతు రాజధాని మారకూడదు అన్న డిమాండ్ కొంచెం స్పష్టత. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పలు అంశాల మీద సమగ్రంగా చర్చించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. అమరావతి రాజధానికి సంబంధించి సమగ్రంగా చర్చించాము, చివరి రైతు వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, చివరి రైతు వరకు వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా కలిసి పోరాడతామని జేపీ నడ్డాతో చర్చ సందర్భంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. జేపీ నడ్డాతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ అలాగే జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని అలాగే పోలవరం అంశం, తిరుపతి ఉప ఎన్నిక, ఇలా పలు అంశాల మీద కీలక చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ అన్ని అంశాల మీద ఒక స్పష్టత బీజేపీ జాతీయ నాయకత్వం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కలిసి భవిష్యత్తులో కూడా ఒక పక్కా రోడ్ మ్యాప్ తయారు చేసుకుని సుదీర్ఘకాలం పాటు ఈ అలయన్స్ ప్రజల తరఫున పోరాటం చేసి ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ ఈ అలయన్స్ ముందుకు తీసుకెళ్తున్నట్టుగా వాళ్ళు చెప్పడాన్ని మనం చూసాం. ముఖ్యంగా అమరావతి విషయం గురించి సమగ్రమైన చర్చ జరిగింది. చివరి రైతు వరకు అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఎలాంటి నష్టం కలగకుండా రైతుల తరఫున కలిసి పోరాటం చేసి ముందుకు వెళ్ళాలన్నట్టుగా ఒక నిర్ణయం తీసుకున్న ఈ రెండు పార్టీలు. తెలుగు ప్రజలకి
భరోసా కల్పించే విధంగా, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రైతులకి ఎప్పటి నుంచో కలగా మిగిలిన ప్రాజెక్టు అమలావతికి, పోలవరానికి, రెండింటికి గురించి కూడా ఇందాక కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. పోలవరం విషయంలో చాలా స్పష్టతతోటి కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భరోసా ఇవ్వండి, ఇది జాతీయ ప్రాజెక్టుగా స్వీకరించాం, అది పూర్తి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా అది ఫుల్ఫిల్ చేసే విధంగా ముందు తీసుకెళ్తాం అనేది చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కొన్ని కార్యక్రమాల గురించి వివరాలు సేకరించాల్సిన బాధ్యత అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి తప్పకుండా ఆ వివరాలు సేకరించిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలి, కానీ నాయకులకు ఉపయోగపడే విధంగా మాత్రం ప్రాజెక్టులు పూర్తి చేయకూడదని స్పష్టత చెప్పారు. అమరావతి విషయంలో చాలా స్పష్టంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అక్కడ జరిగిన ఉద్యమానికి, రైతులు పడుతున్న ఆందోళనకి ఒక కొత్త ప్రభుత్వం వచ్చి రాజధాని మార్చేస్తామంటే అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అయినా కూడా అక్కడ ఉన్న ప్రతి రైతుగా భరోసా ఇవ్వండి, అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పోరాడతాయి, అమరావతి రాజధానిగా ఉండాలనేది మా నిర్ణయం అనేది మీకు స్పష్టంగా చెప్తుంది. దానికి అనుగుణంగా మీకు గుర్తు చేస్తున్నాను. జనవరి 11వ తారీఖున భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా అదే విధంగా తీర్మానం చేశారు. ప్రభుత్వం మారినంత మాత్రాన ఈ విధంగా ప్రజల్ని మోసగించే విధంగా ఒక రాజధాని మార్పు అనేది మాత్రం జరగకూడదనేది చాలా స్పష్టంగా ఆ రోజు వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. ఎప్పుడు కూడా మేము రైతుల పక్షాన్ని నిలబడి, జనసేన పార్టీ కూడా మా అధ్యక్షులు కూడా అదే స్టాండ్ పైన నిలబడి ఉన్నాం. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పొత్తులపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. జనసేనతో కలిసి ఉప ఎన్నికలో పోటీ చేస్తామన్నారు బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నిక బీజేపీకి గొప్ప అవకాశంగా భావిస్తామని, అభివృద్ధి ఎజెండాగా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు జీవీఎల్. ఎజెండాగా చేసుకొని పోటీ చేయాలి అని చెప్పి బీజేపీ అనుకుంటోంది. జనసేనతో కూడా కలిసి ఖచ్చితంగా మరి బీజేపీ, జనసేన కూటమి యొక్క దృక్పథాన్ని, కూటమి కలిసి కార్యాచరణని అంతిమంగా రూపొందిస్తుంది. నవ్య భారత నిర్మాణం ఏ రకంగా మోదీ గారి సారథ్యంలో జరుగుతోంది గ్రహించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా, అభివృద్ధి కూడా బాగుంటుంది అన్న నిర్ణయానికి వస్తున్న ఈ తరుణంలో ఈ ఉప ఎన్నికలు ఖచ్చితంగా మాకు ఒక గొప్ప అవకాశంగానే మేము భావిస్తాం. అభివృద్ధినే ఎజెండాగా చేసుకొని పోటీ చేయాలి అని చెప్పి బీజేపీ అనుకుంటోంది. జనసేనతో కూడా కలిసి ఖచ్చితంగా మరి బీజేపీ, జనసేన కూటమి యొక్క దృక్పథాన్ని, కూటమి కలిసి కార్యాచరణని అంతిమంగా రూపొందిస్తుంది. నవ్య భారత నిర్మాణం ఏ రకంగా మోదీ గారి సారథ్యంలో జరుగుతోంది గ్రహించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా, అభివృద్ధి కూడా బాగుంటుంది అన్న నిర్ణయానికి వస్తున్న ఈ తరుణంలో ఈ ఉప ఎన్నికలు ఖచ్చితంగా మాకు ఒక గొప్ప అవకాశంగానే మేము భావిస్తాం. అభివృద్ధి తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పొత్తు మీద బీజేపీ క్లారిటీ ఇచ్చింది. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మాట్లాడటాన్ని మనం చూసాం. జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారు, అభివృద్ధి ఎజెండాగా బీజేపీకి ఇది ఒక గొప్ప అవకాశంగా తాము భావిస్తున్నామని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంతకుముందు మాట్లాడటాన్ని చూసాం. ఇంకా అభ్యర్థి ఎవరనేది మేము చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, జేపీ నడ్డాతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తిరుపతి ఉప ఎన్నిక సంబంధించి రెండు పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడుకుని అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మన జీవీఎల్ మాట్లాడటాన్ని మనం చూసాము. బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు, బీజేపీకి ఇది ఒక గొప్ప అవకాశం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఈ రెండు పార్టీలకు సంబంధించి సమన్వయం లోపానికి సంబంధించి ఒక చిన్న పాయింట్ కనిపిస్తోంది. ఏం చెప్తున్నారు? తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి అటు బీజేపీ, ఇటు జనసేన రెండు పార్టీల మధ్య కూడా వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్, వాళ్ళు ఇస్తున్నటువంటి
ప్రకటనలు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒక పక్క బీజేపీ తిరుపతి ఉప ఎన్నికల్లో సీటు బీజేపీ అభ్యర్థి మాత్రమే నిలబడతాడని నిన్న సోమవీర్రాజు, అదేవిధంగా ఈ రోజు జీవీఎల్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన తరపు నుంచి అభ్యర్థిని పెడుతున్నాం అనే ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే జనసేన నుంచి అభ్యర్థి ఉండబోతున్నారా లేదంటే బీజేపీ నుంచి అభ్యర్థి ఉండబోతున్నారా అనే అంశానికి సంబంధించి ఇంకా ఇద్దరికి మధ్య కూడా క్లారిటీ అయితే ప్రస్తుతానికి రావట్లేదు. అయితే దీనికి సంబంధించి 2 రోజుల్లో ఒక కమిటీ ఏదైతే గతంలో బీజేపీ అలాగే జనసేన 2 సమన్వయ కమిటీ ఒకటి ఆల్రెడీ ఫామ్ అయి ఉంది. దాంట్లో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు పురంధరేశ్వరి, జీవీఎల్ ఇలాంటి కీలకమైన నేతలంతా కూడా ఈ సమన్వయ కమిటీలో ఉన్నారు. ఆ కమిటీ చర్చించుకున్న తర్వాత అభ్యర్థిపై ఒక ఫైనల్ డెసిషన్ ఖచ్చితంగా వస్తుందంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే బీజేపీ అభ్యర్థి బరిలో ఉండబోతున్నారా లేదంటే జనసేన అభ్యర్థి బరిలో ఉండబోతున్నారా అనే దానిపైన కూడా ఇంకా సరైన అఫీషియల్ స్పష్టత అయితే ఇంకా రానప్పటికీ కూడా ఉమ్మడి అభ్యర్థి బరిలో ఉంటారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇటు బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే బీజేపీ నేతలు చాలా క్లారిటీగా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి బరిలో ఉంటారు, జనసేన మద్దతు ఉంటుంది, ప్రచారానికి పవన్ కళ్యాణ్ కూడా వస్తారు, విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తారని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ నుంచి జనసేన నుంచి ఏ విధమైనటువంటి దీనికి సంబంధించినట్టు ఒక క్లారిటీ రావట్లేదు. ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థి ఉంటారని మాత్రమే జనసేన నుంచి వస్తున్నటువంటి ప్రకటనగా మనకి తెలుస్తుంది. ఇక కొద్దిసేపటి క్రితమే జేపీ నడ్డాతో సమావేశమైనటువంటి పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి కూడా కీలకమైనటువంటి చర్చ జరిగినట్లుగా మనకి సమాచారం ఉంటుంది. తిరుపతి ఉప